హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ గౌర భక్త వృంద జయ నిత్య నిత్యానంద జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. సో 68th పేజ్ నుంచి చదువుకుందాం. ఏమైనా గుర్తుందా లాస్ట్ వీక్ ఎక్కడ వరకు చదివారు ఏంటి అని? ప్రపాత్ గారు అక్కడ న్యూయార్క్ వెళ్ళిండు. అక్కడ న్యూయార్క్ వెళ్ళి ఆయన అడిగితే పంపిస్తాడు. అక్కడ ప్రచారం చేయాలనుకుంటాడు. అక్కడ కూడా కొంతమంది పరిచయం అయ్యి సహకరిస్తారు అని అంతవరకు గుర్తుంది మాతాజీ. అయితే మనం చదువుకున్న దానిలో మిశ్రా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉంచుకొని తర్వాత ఆయన్ని పంపించేస్తారు. వాళ్ళ ఇక్కడ ఒక స్టూడియోలో ఉండటానికి ఇచ్చారు అని చెప్పి మనం చదువుకున్నాం కదా. తర్వాత ఇక్కడ నుంచి చదువుకుందాం 61 పేజ్ నుంచి. అక్కడ శ్రీల ప్రభుపాద అక్కడికి వెళ్ళిపోయి ఆ స్టూడియోలో ఉండేవారు అనమాట. ఉంటూ ఆయన చేసే పనులన్నీ చేశారు. అంటే ఆయనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉంటాయి చూసారు, అంటే వాటికి కావాల్సిన పరికరాలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటూ ఉండేవన్నమాట. అవన్నీ ఉన్న దానిలో ఆయనకి ఉండడానికి ప్లేస్ ఇచ్చాడు అనమాట. ఎందుకు అంటే ఆయన మాయావాద తత్వాన్ని మాట్లాడుతూ ఉంటాడు కదా, అంటే భగవంతుడు మనము ఒకటి ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. అది శ్రీల ప్రభుపాద ఆయనని ఆ మాటలు కొట్టేసి మామూలుగా చెప్పేటప్పటికి ఆయన కోపం వస్తుంది అనమాట. అందుకనే అట్లాగా పంపించేస్తాం. మళ్ళీ కిందికి కూడా మారిండు అని, అక్కడి నుంచి కూడా మారిండు అని కూడా చెప్పుకున్నాం మాతాజీ మనం. ఇంకొకటి ఎవరు చదువుతారు ఫస్ట్? ఇవాళ నేను చదవాలి మాతాజీ, ఇంకెవరన్నా ఉంటారా చదివేది? కృష్ణకుమారి మాతాజీ, కుమారి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. లక్ష్మీ మాతాజీ చదువుతారా ఫస్ట్? చదువుతాను మాతాజీ. ప్రణామ మంత్ర చెప్పి ప్రభుపదాది స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య నమో విష్ణుపాదాయ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. చదవాలనా? శ్రీల ప్రభుపాద్కి జై. 1920 నాటి ఒక గ్రీన్ వీచ్ గ్రామంలోని సమావేశ ప్రదేశంగా పారిస్ నగరపు పలహారాల శాలల ఉంటుంది. దేనిని కొనకుండా కూడా ఎవరైనా పెరాడాక్స్ లో ఒక రోజంతా ఉచితంగా గడపవచ్చును. ఎవరు ఏమి అనరు. అక్కడ జన సమూహమంతా గుహ్యమైన బోధనలలో ఆసక్తిని కనపరిచే గుహ్యవాదులు పాశ్చాత్య వేదాంత బోధనల పట్ల అనురక్తులై ఉంటారు. డాక్టర్ మిశ్రా గృహంలో బస చేసిన కొత్త స్వామి గురించి పెరాడాక్స్ లో కూడా తెలిసింది. ఆ వార్త
వార్త వెంటనే వ్యాపించింది. హర్వే కోహెడన్ ఒక స్వాతంత్ర్య కళాకారుడు మరియు బిల్ ఎప్స్టేషన్ పెరాడాక్స్లో ఉద్యోగి. వీరిరువురు స్నేహితులు. హర్వే కోహెడన్ డాక్టర్ మిశ్రా యోగా స్టూడియోలో భక్తి వేదాంత స్వామిని 4-5 సార్లు కలుసుకున్నాడు. అప్పటి నుండి పెరాడాక్స్కు వచ్చినప్పుడల్లా కొత్త స్వామీజీ గురించి బిల్ స్టేషన్కు ఇంతవరకు ఇతరులకు ఎంతగానో వర్ణించి చెప్పేవాడు. చదవాలన్నా మాట్లాడి ఉండండి. అయితే ఇక్కడ గ్రీన్విచ్ అని ఒక ప్లేస్ ఉండదన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే ఒక ఫలహారశాల, అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం చూసారా, అట్లా ఉండేదిట. అయితే ఎవరైనా సరే ఆ పారాడాక్స్ అని పేరు అనమాట దానికి. అందులో ఒక రోజంతా ఏమీ కొనుక్కోకుండా కూడా ఫ్రీగా తిరగచ్చు అనమాట. మనం విండో షాపింగ్ చేస్తాం కదా, ఎప్పుడన్నా బోర్ కొడితే ఊరికనే తిరిగేసేసి ఏసీగా ఉంటుంది కాబట్టి మొత్తం మాల్లో తిరుగుతాం కానీ ఏం కొనకుండా, అలాగే ఏం కొనకుండా కూడా తిరగచ్చు అనమాట. అట్లా సో తిరిగితే అయితే ఏమన్నారా మాతాజీ? ఏమంటారు, ఏమన్నారు, ఏం కొనుక్కోకుండా కూడా తిరగచ్చు. మనం బేరమాడి వచ్చేస్తాం అంతే, కొనకుండా వచ్చేస్తాం. అలాగే తిరిగేవాళ్ళు అనమాట అదంతా. దాన్ని విండో షాపింగ్ అంటారు. సో ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు మిశ్రా వాళ్ళ ఇంట్లో ఉండేవారు కదా శ్రీల ప్రభుపాద. అక్కడ అప్పటి నుంచి ఏంటంటే ఆ ఒక స్వామీజీ ఉన్నారు, ఇండియా నుంచి వచ్చిన స్వామీజీ అని చెప్పేసి ఆ పారాడాక్స్ లో, ఆ ప్లేస్ లో కూడా తెలిసిందిట. అక్కడ ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనకి రామోజీ ఫిలిం సిటీలో అవన్నీ ఉంటాయి చూసారా, మనం ప్రతిదానికి డబ్బులు ఇచ్చి వెళ్తాం కదా. ఇక్కడ అక్కడ కూడా కొంతమంది కళాకారులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటూ ఉంటారన్నమాట. అక్కడ హార్వే కోహెనే అని ఒక కళాకారుడు ఉండేవాడు అనమాట. అతడు స్వాతంత్ర కళాకారుడు అట. అంటే స్వాతంత్ర ఉద్యమాని కోసం వాటి కోసం చేసేవాడు. తర్వాత బిల్ ఎప్స్టైన్ అని ఇంకో అతను ఉండేవాడు అనమాట. అతను పారాడాక్స్ లో చేసేవాడు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అయితే ఈ హార్వే కోహన్ ఎవరైతే ఉన్నారో అతను స్వాతంత్ర కళాకారుడు అన్నారు కదా, అతను మిశ్రా వాళ్ళ స్టూడియోలో ఉన్నారు కదా ప్రభుపాద, అక్కడ ఉన్నప్పుడు 4-5 సార్లు శ్రీల ప్రభుపాదాన్ని కలుసుకున్నాడు. అలా కలుసుకున్న తర్వాత ఇక్కడ ఈ పారాడాక్స్ లో వాటిల్లో ఏంటంటే ఎవరన్నా కనిపించినా అలా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరికీ ప్రభుపాద గురించి, కొత్త స్వామి అంటే ప్రభుపాద గురించి చెప్తూ ఉండేవాళ్ళనమాట. మిగతా వాళ్ళందరికీ చెప్పేవాడట. ఆయన ఎలా ఉంటారు, ఏంటి, ఏం మాట్లాడతారు అని వర్ణించి చెప్పేవాడట. నెక్స్ట్ యశోద మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. బిల్ ఎప్స్టైన్ గొప్ప ఉత్సాహవంతుడు మరియు మంచి రసికుడు. నల్లని పొడిగాటి వంకీల జుట్టు మరియు గడ్డంతో ఉండేవాడు. చనువుగా ఉంటూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవాడు. మరియు అతడు పెరాడాక్స్ కు వచ్చే వారందరికీ నగరంలోని ఆధ్యాత్మిక వార్తలను అందించే పాత్రను పోషిస్తుంటాడు. ఒకసారి అతనికి కొత్త స్వామీజీ పట్ల ఆసక్తి ఏర్పడింది. ఇక అతడు ఆ పలహారశాలలో ఎప్పుడు అతడిని గురించి చర్చించేవాడు. పూర్వము భక్తి వేదాంత స్వామి తరగతులకు వచ్చిన ధనికులు నాగరికులతో పోల్చితే పెరాడాక్స్ నుంచి వారిని కలుసుకొనుటకు వచ్చే క్రొత్త బృందంలోని వారు యువకులు విలాస జీవనులు. ఆ రోజులలో పొడిగాటి జుట్టు గడ్డము ఉండే యువకులు చాలా అరుదుగా కనిపించేవారు. వెస్ట్ సైడ్ నుండి అటువంటి వారు కొందరు స్వామీజీ ప్రసంగాలను వినుటకు వచ్చుటను చూసి ముందు నుండి అక్కడకు వస్తున్నట్టి వారు కొందరు ఆందోళన చెందసాగారు. వారిలో ఒకరిలా అన్నారు, స్వామి భక్తి వేదాంత మరో రకమైన జనాలను ఆకర్షిస్తున్నారు. బోరి నుంచో లేక వారు ఒక్క నిమిషం లేక మేడపై బోరి నుంచో లేక మేడపై భాగంలో ఉండే చిన్ని గూళ్ళ అంటే ఆటిక్స్ నుండో వారిని పట్టుకు వచ్చారు. వారు చిత్రం పైన టోపీలు ధరించి చిత్రమైన టోపీలు చిత్రమైన టోపీలు ధరించి బూడిద రంగు దుప్పట్లను నిండా కప్పుకొని వచ్చారు.
నాకు చాలా వింతగా అనిపించింది. ఉండండి పేరె ఉండండి ఆ, ఉండండి మా ఇక్కడ వీళ్ళ గురించి చెప్తున్నారు. బిల్ ఎప్స్టెన్ ఎట్లా ఉంటాడు అనేసి. అతను చాలా ఉత్సాహంగా ఉంటూ ఉంటాడట. నల్లటి జుట్టు, వంకీలు తిరిగి గడ్డంతోటి వాటితోటి ఉంటూ ఉంటాడట. అతను ఎంతగానే చూడంగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అయ్యేటట్టుగా అలా కనిపిస్తూ ఉండేవాడట. అతను ఏం చేసేవాడు, ఈ పారాడాక్స్ అది ఉంది చూసారా, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ఆధ్యాత్మికమైన వార్తలు చెప్తూ ఉండేవాడట. అందుకని స్వామీజీ గురించి చెప్పేవాడట. ఎవరు, శిల ప్రభుపాద గురించి చెప్పేవాడు అనమాట. ఇంకా అలాంటి విషయాలన్నిటినీ గురించి అక్కడ ఫలాహార శాలలు అంటే ఆ బ్రేక్ఫాస్ట్ సెంటర్, ఇప్పుడు మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవి ఉన్నాయి చూసారా, అట్లా ఉన్నప్పుడు ఆయన ప్రభుపాద గురించి బాగా చర్చిస్తూ ఉండేవాళ్ళట. సో అయితే ఏమైందట, అక్కడ ఆ పారాడాక్స్ కి వచ్చే వాళ్ళల్లో యువకులు చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. పైగా విలాస జీవనులు అంటేను చాలా ఐశ్వర్యవంతుల పిల్లలు ఉంటారు చూసారా, ఆ పిల్లలు బాగా వస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే జుట్టు, గడ్డము ఇవన్నీ పెంచుకోవడం అన్నమాట. పొడుగ్గా పెంచుకోవడం అనేది చాలా ఫ్యాషన్. అప్పటికే చాలా మంది మగవాళ్ళందరూ జుట్లు పెంచుకుంటున్నారు కదా. సో అలాగ పెంచుకుంటూ అలా ఎక్కువ కనిపిస్తూ ఉండేవాళ్ళట ఈ యువకులందరూ కూడా. అయితే ఈ వెస్ట్ సైడ్ అంటే అదొక ప్లేస్ అన్నమాట. అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాద ప్రసంగాల్ని వినడానికి వస్తూ ఉండేవాళ్ళట. అయితే అయితే కొంతమంది ఏంటంటే ఆందోళన చెందారు. ఎందుకు అంటే ప్రభుపాద ఆయన ఆధ్యాత్మికమైన బోధనలతోటి జనాలందరినీ ఆకర్షించేస్తున్నారు అని. అంటే అలా ఉన్నప్పుడు ఏంటిట, ఊరి నుంచో లేక మేడపై అంటే ఎక్కడి నుంచో అయినా సరే శ్రీల ప్రభుపాద క్లాస్ వినడానికి, ఆయన చెప్పే మాటలు వినడానికి వాళ్ళు వచ్చేస్తూ ఉండేవాళ్ళట. అక్కడి నుంచి వాళ్ళు ఎట్లా వేసుకునే బట్టలు కూడా ఎట్లా వేసుకునేవారు అంటే విచిత్రంగా వేసుకునేవాళ్ళట. టోపీ అంటే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కదా అని చెప్పాను కదా, వీళ్ళందరూ వెస్ట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూట రకరకాల టోపీలు పెట్టుకునే వాళ్ళట, చిత్రంగా ఉన్నవి, బూడిద రంగు దుప్పట్లు అవన్నీ కప్పుకొని అక్కడికి వస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళు చూడ్డానికి కూడా చాలా వింతగా ఉండేవాళ్ళట. అలాంటి వాళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాద క్లాసెస్ వినడానికి, ఆయన చెప్పే ఆ అంటే ప్రచారం చేస్తూ చెప్పే విషయాలన్నీ వినడానికి వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాళ్ళట. చదవండి. ఎవరు, కుమారి మాతాజీ. మాతాజీ చదవాలా నేను? హరే మాతాజీ కృష్ణ మాత, హరే కృష్ణ కుమారి మాతాజీ. చదవండి. పారాడాక్స్ నుండి వచ్చిన డేవిడ్ ఆలెన్ 21 సంవత్సరాల యువకుడు. కొత్తగా నగరానికి వచ్చాడు. మాదక ద్రవ్యాలతో చేసే ప్రయోగాల గురించి చదివి ఆకర్షితుడై నగరానికి వచ్చాడు. స్వామీజీ ప్రసంగాలను వింటున్న బృందాన్ని అతడు వెస్ట్ సైడ్ నుండి వచ్చి శాదస్తపు ముసలమ్మల ముసలమ్మల బృందముగా భావించాడు. డేవిడ్ అప్పుడు మమ్మల్ని హిప్పీలని పిలిచేవారు కాదు. అప్పటికే స్వామి పట్ల ఆకర్షితులైన వారికి మమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఈ కొత్త బృందముతో సంబంధాన్ని కలిగి ఉండటము వారికి కష్టముగా ఉండేది. అప్పటి వరకు భారతదేశం నుండి వచ్చిన చాలా మంది బోధకులకు వయసు మళ్ళిన వారే శిష్యులుగా ఉండేవారు. కొన్నిసార్లు ధనిక వితంతువులు వారికి ఆర్థిక సహాయం అందించేవారు. కానీ స్వామీజీ ఈ యువకుల వైపుకు తమ దృష్టిని మళ్లించారు. వారు పేద యువకులను ఆకర్షిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే బిల్ ఎప్స్టైన్ మరియు ఇతరులు లోయర్ ఈస్ట్ సైడ్ లోని పేదవారుండేవారు. ప్రాంతానికి స్వామీజీ మారితే బాగుంటుందని చర్చించుకోసాగారు. అక్కడ జరుగుతున్న సత్వర మార్పులు ధనికులు ఉండే ప్రాంతములలో జరగటం లేదు. పేదవారు నివసించే
చోటనే స్వామీజీ అవసరము నిజముగా ఉంది. ఆ ప్రాంతము సరి అయినది మరియు అనువైనది. అక్కడ ఎంతో ఉత్సాహకరముగా ఉంటుంది. వివిధ రకాల కార్యాలు అక్కడ నిత్యము జరుగుతూ ఉంటాయి. ఒకరోజు భక్తి వేదాంత స్వామి గదిలో లేనప్పుడు 307వ గదిలోకి ఎవరో ఎలాగో ప్రవేశించి వారి టైప్ రైటర్ను మరియు టేప్ రికార్డర్ను దొంగిలించారు. భక్తి వేదాంత స్వామి బిల్డింగ్ కు రాగానే అక్కడ ఉండే కాపలాదారులు వారి గదిలో జరిగిన దొంగతనం గురించి చెప్పారు. అఘాంతకుడు ఎవరో తలుపులకు గల అద్దాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి విలువైన వస్తువులను పట్టుకొని పారిపోయారని చెప్పాడు. అతని మాటలను వినిన భక్తి వేదాంత స్వామికి అతడే ఆ దొంగ అని అర్థమయ్యింది. కానీ వారు దానిని నిరూపించలేనందున నిరాశతో ఆ నష్టాన్ని భరించారు. ఉండండి మరి. అలా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీల ప్రభుపాద దగ్గరికి ఒక డేవిడ్ ఎలన్ అని ఒక అతను వచ్చాడు అనమాట. అతను చాలా కొత్తగా వచ్చాడు. అయితే మామూలుగా జనాలు ఏంటంటే, అక్కడ జనాలందరూ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే, శ్రీల ప్రభుపాద చెప్పే ఈ మాటలు అవన్నీ వింటూ ఈయన చెప్పేవన్నీ ముసలోళ్ళు ఎవరన్నా చెప్తారు చూసారా, చాదస్తంగా చెప్తున్నారులే ఇట్లాగా అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అయితే డేవిడ్ అనే అతను చెప్తున్నాడు అనమాట. అప్పట్లో ఈ జుట్లు అవన్నీ పెరిగిపోయి అలా ఉంటే వాళ్ళని హిప్పీలని పిలిచేవాళ్ళు కాదట. కానీ ఇప్పటికే చాలా మంది ప్రభుపాద మాటలకి గాని ఆయన చెప్పే వాటికి ఆకర్షితులైపోయి ప్రభుపాదతో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి ఇలా పొడుగ్గా జుట్టులు అవి అవి ఉండి వచ్చే వాళ్ళు వీళ్ళతోటి కలవడం కష్టమైపోయి, ఎందుకంటే ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది కదా, అందుకని వీళ్ళు కలవడానికి కష్టమయ్యేదన్నమాట. అయితే శ్రీల ప్రభుపాద దగ్గర చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ అప్పటికే అంటే కొంతమంది ఫాలోవర్స్ అట్లా ఉంటూ ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తారంటే, మామూలుగా ఎవరైనా ముసలి వాళ్ళు అట్లా ఉంటారు చూసారా, వాళ్ళని చూసి మనం ఫాలో అవుతూ ఉంటాము, పెద్దవాళ్ళు అట్లాగా కదా. అయితే కానీ ఇక్కడ పిల్లలు వాళ్ళందరూ కూడా ఆయనకి ఫాలోవర్స్ గా ఉండాలన్నమాట. కొంతమంది ధనిక వితంతువులు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాళ్ళ శ్రీల ప్రభుపాదకి. అయితే ప్రభుపాద దృష్టి అంతా యువకుల పైనే ఉండేదన్నమాట. వాళ్ళ దృష్టిని మరణించాలి, వేటి నుంచి, ఈ డ్రగ్స్ వాటన్నిటి నుంచి మరణించాలన్నమాట. అందుకని ఆయన పేదవాళ్ళైన యువకుల్ని మాత్రమే బాగా ఆకర్షిస్తూ వచ్చారు అని చెప్తున్నారు. సరే అట్లాగా చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఏమైందంటే, ఆయన 307 ఒక రూమ్ లో ఉంటూ ఉండేవాళ్ళు కదా. ఆ రూమ్ లో ఆయన టైప్ రైటర్ ఒకటిను టేప్ రికార్డర్ ఉండేది, టిక్ టాక్ రికార్డర్ ఒకటి ఉండేది. ఆ రెండు ఎవరు దొంగిలించారనమాట. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు, అక్కడ ఉన్న వాచ్మెనే చెప్పాడు, ఇవి తీసుకొని వెళ్ళిపోయినారు అని. అయితే శ్రీల ప్రభుపాదకి డౌట్ వచ్చిందనమాట. అతనే అద్దం పగలగొట్టి అవి దొంగిలించాడు. కానీ ఈయన దగ్గర ప్రూఫ్ ఏం లేదు. ఏం చేస్తారు, మాట్లాడకుండా సైలెంట్ గా నిరాశతోటి ఉన్నారన్నమాట. చదవండి నెక్స్ట్. రేణుక మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత, దండత్ ప్రణామ. వారు మాతాజీ ఎక్కడ వారునా? అవును, ఇక్కడే వారు 307వ గదిలో నివసించేందుకు ఆసక్తిని కోల్పోయారు. కొందరు మిత్రులు పాత టైపు రైటర్ను కొత్త టేప్ రికార్డును కొన్ని ఇస్తామన్నారు. అయినా ఆ కాపలాదారు తిరిగి దొంగిలించడని నమ్మకం ఏమిటి? పేదవారుండే ప్రాంతానికి మారమని హర్వే కోహెన్ బిల్ ఎప్స్టెయిన్లు సూచించారు. అక్కడైతే మరింత మంది యువకులు వారి బోధనల పట్ల ఆసక్తులవుతారని కూడా వారు హామీ ఇచ్చారు. అది ఆకర్షణీయమైన సూచనగా అనిపించింది. హర్వే కోహెన్ న్యూయార్క్ ను విడిచి కాలిఫోర్నియాకు మారిపోతున్నాడు.
కనుక అతడు స్వామీజీని డేవిడ్ ఆన్లైన్తో కలిసి ఉండుటకు బోరిన్లోని తన గదిని ఇస్తానన్నాడు. దానికి భక్తివేదాంత స్వామి అంగీకరించారు. ఓకే. ఆయన 72వ వీధిని విడుచుటకు 72వ వీధిని విడచి వెళ్ళుటకు సిద్ధమవుతుండగా పరిచయస్తుడు అదే భవనంలో విద్యుత్తు పనులు చేసుకునే వ్యక్తి వారిని హెచ్చరించాడు. బోరీ ప్రాంతం మర్యాదస్తులు నివసించుటకు పనికిరాదని వద్దన్నాడు. అది ప్రపంచంలోని అత్యంత ఘోరమైన ప్రదేశం. 307వ గది నుండి స్వామీజీ వస్తువులు దొంగలించి బడిన మాట నిజమే, కాని దాని వలన వారు బోరీకి మారడం పరిష్కారం కాదన్నాడు. ఏమైనను భక్తివేదాంత స్వామి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భక్తివేదాంత స్వామి ఉండండి మాతాజీ. ఓకే. సో ఇక్కడ తర్వాత ఏంటంటే శ్రీల ప్రభుపాద అక్కడి నుంచి మారాలనుకున్నారనమాట. అయితే మళ్ళీ పాపం ఫోను టైప్ రైటర్ ఎవరు దొంగిలించారు కదా, అయితే మేము మళ్ళీ కొనిస్తాము అన్నారు అనమాట. మిగతా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అయితే శ్రీల ప్రభుపాద అంటారు, మళ్ళీ మీరు కొనిస్తారు, మళ్ళీ అదే రూమ్ లో పెడతాను. ఆ వాచ్మెన్ మళ్ళీ అది దొంగతనం చేయడానికి నమ్మకం ఏంటి? లేదు కదా, గ్యారంటీ లేదు అతను మళ్ళీ చేస్తాడు అని. కాబట్టి ఆ ప్లేస్ నుండే మారిపోవాలనుకుంటారు. మారిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? బోరి బోరి వెళ్ళాలనుకుంటారు. ఆ బోరి ఆ ప్లేస్ ఏంటంటే అక్కడ అందరూ చాలా భయంకరంగా ఉంటారట జనాలంతా. అంటే ఆ ఏమంటారు, మామూలుగా మర్యాదస్తులు మనుషులు మామూలుగా ఉండేటట్టుగా ఉండదన్నమాట. సో అట్లా ఉండదు కాబట్టి వద్దు అని అంటారనమాట వీళ్ళందరూ. కానీ శ్రీల ప్రభుపాద ఏమనుకున్నారంటే నేను అక్కడికే వెళ్తాను అని ప్రభుపాద డిసైడ్ చేసుకున్నారట. సో ఇప్పటి వరకు శ్రీల ప్రభుపాద ఉంది 307 లో ఉన్నారు. అక్కడ ఆయన అన్ని పోయినాయి. తర్వాత బోరి ఆ ప్లేస్ కి వెళ్ళడానికి శ్రీల ప్రభుపాద నిర్ణయించుకున్నారు, నేను అక్కడికే వెళ్తాను అని. నెక్స్ట్ ఎవరైనా నాగచంద్రిక మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ చదవండి. భక్తి వేదాంత స్వామి. హరే కృష్ణ మాతాజీ. భక్తి వేదాంత స్వామి బోరిలో నివసించసాగారు. అక్కడ ఉన్నట్టి చిన్న దీపం వెలుతురులో వారు పని చేసుకునేవారు. నగరంలోని అదే బ్లాకులో వీధి దీపాల క్రింద మత్తు పదార్థాలకు బానిసైన వారు కూడా వందలాదిగా ఉండేవారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి ఉన్నటువంటి ఆదాయానికి మించిన ఆదాయం కూడా వారికి లేదు. అలాగే ఎట్టి స్థిర నివాసం లేదు, భద్రత లేదు. అయినను వారి చైతన్యం ఎప్పుడూ వారికి భిన్నంగా ఉండేది. వారు శ్రీమద్ భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు మరియు వారు తమ భక్తి వేదాంత 14వ అంతస్తు భక్తి వేదాంత వ్యాఖ్యానాల ద్వారా భక్తి వేదాంత వ్యాఖ్యానాల ద్వారా ప్రపంచమంతటికి శోధిస్తున్నారు. వారు రివర్ సైడ్ డ్రైవ్ మేడలో 14వ అంతస్తులో ఉన్నను లేక బోరిలో మురికివాడలోని చిన్న గదిలో ఉంటున్నను సమస్త మానవ సమాజానికి ముఖ్యంగా శ్రీకృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించుట ఒక్కటే వారి కర్తవ్యం. శ్రీమద్ భాగవతాన్ని ఆంగ్లంలోకి ఆలోచించేవారు, ఎందుకంటే వారి దృష్టి అంతా శ్రీకృష్ణుని సార్వభౌమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలని దానిపైనే నిలిచి ఉండేది. కనుక వారు తమ చుట్టూ గల పరిసరాలపై ఎప్పుడూ ఆధారపడలేదు. నివాసం అంటే ఇటుకల చెక్కలతో కట్టబడిన దానితో నివసించుట కాదు. సర్వ వ్యవస్థలోనూ శ్రీకృష్ణుని ఆశ్రయించి ఉండుటయే. అప్ టౌన్ నగరంలోని తన మిత్రులతో భక్తి వేదాంత స్వామి చెప్పినట్లుగా ప్రతి చోట నా నివాసమే కానీ శ్రీకృష్ణుని ఆశ్రయించనిచో సమస్త జగత్తు శూన్యమగును. మాతాజీ. ఈ ఒకటి చిన్న పారాగ్రాఫ్ స్వామీజీ బోరిలోని మేడపై గల కొట్టు గదిలోకి మారారనే వార్త అధిక శాతం ఫెరడాక్స్ ఫలహార శాఖలోని వ్యక్తుల సంభాషణల వలన ఒకరి నుండి మరొకరికి అలా చాలా మందికి తెలిసిపోయింది.
వారితో పాటు కలిసి కీర్తన చేయుట కొరకు క్రమంగా జనం రావడం ఆరంభించారు. స్వామీజీ వద్దకు వచ్చే కొత్త వారిలో అధిక సంఖ్యాకులు స్థానిక వాద్యకారులు, కళాకారులే అయినందున భక్తి వేదాంత స్వామి చెప్పే తత్వం కంటేను వారి దివ్య కీర్తనమే అధిక ఆసక్తిని కలిగించుట చేత సంగీతంతో కూడిన కీర్తన బోరి ప్రజలలో ప్రత్యేకంగా పేరు పొందెను. ప్రతి ఉదయం వారు డేవిడ్ అలెన్ రాబర్ట్కు నెల్సన్ అనే యువకునికి, ఇతర మరే యువకునికి శ్రీమద్ భాగవతాన్ని బోధించేవారు. మరికొన్నిసార్లు ఆసక్తి ఉన్న వారికి వంట చేయుటను కూడా నేర్పుతుండేవారు. వారితో వ్యక్తిగతంగా సంభాషించుటకు ఆసక్తి చూపే జిజ్ఞాసులతో మరియు వారితో పాటు ఆ గదిలో నివసిస్తున్న కొత్త సహచరులతో చర్చించుటకు వారు సహజంగానే అందుబాటులో ఉండేవారు. హరే కృష్ణ ఒక్కటి మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇప్పుడు శ్రీల ప్రభుపాద బోరికి వెళ్ళిపోయారు కదా, అక్కడ ఎలా ఉండేది అంటే మొత్తం అందరూ డ్రగ్ అడిక్ట్సే ఉంటూ ఉండేవాళ్ళట. వాళ్ళకి ఆ డ్రగ్ అడిక్ట్స్ అంటేనే తెలుసు కదా, మనకి విచక్షణ జ్ఞానం ఏమీ ఉండదు. ఇంకా ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు ఉంటాయి. అంటే వీళ్ళు కొనుక్కునే వాళ్ళు, వీళ్ళు తీసుకునే వాళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే వీళ్ళు కొనుక్కొని అట్లా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు మానవత్వం కూడా ఉండదు. వాళ్ళు అలాంటి చోట శ్రీల ప్రభుపాద ఉన్నారనమాట. ఆయన అలా వచ్చారు అని చెప్పేసి ఆ పారాడాక్స్, అది ఫలహార శాల ఉంది కదా, అక్కడ అందరికీ తెలుస్తూ ఉందన్నమాట. అయితే అక్కడ వాళ్ళందరూ అంటే శ్రీల ప్రభుపాద ఏం చేసేవారంటే అక్కడ ఉండి శ్రీమద్ భాగవతానికి ఆయన ట్రాన్స్లేషన్ రాస్తూ మొదలు పెట్టారు అనమాట. రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇంగ్లీష్ లోకి రాస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆయన రివర్స్ సైడ్ డ్రైవ్ లో 14వ అంతస్తులో ఉన్నా, లేకపోతే బోరి అని ఆ మురికి వాడలాగా ఉంది, ఆ వీళ్ళందరి ఉన్న చోట అక్కడ ఉన్నా ఒకటే అన్నమాట. ఎక్కడ ఉన్నా ఒకటే. ఆయన కృష్ణ చైతన్యంలో ఉన్నారు కాబట్టి భగవంతుడి యొక్క సందేశాన్ని మొత్తం అందరికీ వ్యాప్తింప చేసి అందరికీ ఇప్పించాలి అనే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటున్నారు అనేది ఆయన పట్టించుకోలేదు అనమాట. దేని మీద ఆధారపడి ఉండదు అని. కాకపోతే ఒక నివాసం అంటే ఏంటంటే చెప్తున్నారు చూడండి, ఇటుకలు చెక్కలతో కట్టబడిన దానిలో నివసించడం కాదు అని. మనము ఒక చోట నివసించడం అంటే కృష్ణుని యొక్క ఆశ్రయం పొందడం అని, కృష్ణునికి శరణాగతి పొందడము అన్నమాట. చాలా మంచి విషయము. యాక్చువల్ గా ఇవాళ నేను క్లాస్ లో చెప్పాలని ప్రిపేర్ అయ్యాను, కానీ ఓపిక లేదు. మీకు చెప్తాను. శ్రీమద్ భాగవతంలో మనకు ఒక శ్లోకం ఉంటుంది అనమాట. 1 పాయింట్ మనకి ఇందులో భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది. అది ఏంటంటే 1.10.11-12 ఆ 2 శ్లోకాలు అనమాట. సత్సంగాన్ముక్త దుస్సంగో హతం నోత్సహత్ బుధ కీర్త్యమానం యశో యస్య సకృత కర్ణిరోచనం. అందులో ఏంటంటారంటే శుద్ధ భక్తులు ఎప్పుడూ భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉంటూ ఉంటారన్నమాట. ఎలా ఎందుకు ఉంటారు అంటే భగవంతుడే మాకు దిక్కు అని ఉంటారట. ఎందుకు? వాళ్ళు పరమాత్ముడిని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన శరణు పొందుతారట. అలా ఉంటున్నప్పుడు ఏంటంటే ఈ భౌతికమైన సావాసాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వాటి నుంచి మనం ముక్తి పొందిపోయి భగవంతుని యొక్క ఈ సాంగత్యంలో ఉంటాట. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము భగవంతుడి యొక్క మహిమలను ఒకసారి విన్నామనుకోండి, విన్న తర్వాత వాటిని మళ్ళీ వింటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుందిట. అలాంటప్పుడు ఆ శుద్ధ భక్తులు అనేవాళ్ళు భగవంతుని యొక్క చరణాలని, అంటే ఆయన శరణాన్ని పొందడము ఎలా వదిలిపెడతారు అన్నమాట. అయితే పాండవుల గురించి చెప్తున్నారు అనమాట. పాండవులు 24 గంటలు కృష్ణుని యొక్క ఆ ఆ షెల్టర్ లోనే, ఆశ్రయంలోనే ఉన్నారు. వాళ్ళు ఉండడము, తిరగడము, నిద్రపోవడము, ఒకప్పుడు ఒకే కంచంలో తినడము, అలాంటివన్నీ చేస్తున్నారు. జోక్స్ చేసుకుంటూ ఉన్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నారు కదా. అలాంటప్పుడు కృష్ణ పరమాత్ముడు అక్కడ వీళ్ళని విడిచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఇంకెంత చాలా బాధగా ఉంటుందా? ఉంటుంది మాతాజీ. ద్వారకా వెళ్ళిపోతున్నప్పుడు కూడా కుంతిదేవి అంటారు అప్పుడే కదా. అదే వెళ్ళిపోతున్నప్పుడు కుంతీదేవి బాధపడుతూ ఇవన్నీ ప్రార్థనలు చేస్తుంది అనమాట. సో ఇట్లాగా ఎలా ఉంటారటంటే ఇప్పుడు నీళ్ళల్లోంచి చేపను తీసి బయట పడేస్తే గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది చూసారా,
శుద్ధ భక్తుల యొక్క పరిస్థితి అట్లాగే ఉంటుందిట. కృష్ణుడి యొక్క సహచర్యం దొరకకపోతే వాళ్ళు ఇలా విలవిల్లాడిపోతూ ఉంటారట వాళ్ళు. అది చెప్తున్నారనమాట ఇవాళ. యాక్చువల్ గా ఆ శ్లోకంలో నేను కొంచెం ప్రిపేర్ అయి ఉన్నాను. అయితే నరోత్తం దాస్ ఠాకూర్ తెలుసు కదా మనకి, కీర్తన రాస్తూ ఉంటారు. ఆయన చెప్తారనమాట నందసుత వృషభానుజుత అని. అయితే ప్రభు నందసుత వృషభానుసుత జత అని ఒక కీర్తనలో రాశారు. మనందరంట భగవంతుడి యొక్క పాదాలను పట్టుకుంటాము అంటే మన రాధారాణి అవసరం లేదు, నాకు కృష్ణ ఒక్కడే చాలు అనుకోకూడదట. ఆయన యొక్క శుద్ధ భక్తురాలు ఎవరు? రాధారాణి, టాప్ మోస్ట్ డివోటీ. ఆవిడతోటి పడి కలుపు అంటే ఒక శుద్ధ భక్తుడితోటి కలిపి భగవంతుడిని ప్రార్థించడంట. ఇప్పుడు మనం నరసింహారతి చేసేటప్పుడు కూడా ఏం చెప్తాం లాస్ట్ లో? గుర్తుందా ఎవరికన్నా? నరసింహారతి చేసినప్పుడు ఏం చెప్తాం? జయ శ్రీ ప్రహ్లాద్ లక్ష్మీ జై నరసింహ లక్ష్మీ లక్ష్మీ నరసింహ. ప్రహ్లాద్ జై అని ప్రభుపాదుల వారికి జై అని. శుద్ధ భక్త ప్రహ్లాద్కి జై అని చెప్తాం కదా. సో అట్లాగా భగవంతుడి నామం చెబుతూ ఆయన యొక్క శుద్ధ భక్తుల యొక్క నామం చెప్తూ ఉంటేట భగవంతుడు చాలా ఆనందిస్తారట. అదే నరోత్తం దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట. నువ్వు ఎట్లా అంటే కృష్ణుడిని సెపరేట్ గా కాదు, వృషభాను సుత జత. జత అంటే జతతోటి కూడి అన్నమాట. వృషభాను యొక్క సుత రాధారాణి, ఆ రాధారాణి తోటి పాటు కలిపి నంద నందసుత నంద మహారాజ్ యొక్క సుతుడు ఎవరు? కృష్ణ. వీళ్ళతోటి ఆయనతోటి కలిపి రాధారాణితో పాటు కలిపి నందసుతని మనం ప్రార్థించాలట. అలా చేస్తే అది నిజమైన భక్తి అవుతుందట. అప్పుడు మనకి కృష్ణ దొరుకుతాడట. ఒకసారి కృష్ణ పట్టుకున్నాడు అనుకోండి మళ్ళీ మనల్ని వదిలిపెట్టారట. సో అది చెప్తారనమాట, అది శరణాగతి అంటే. శిల ప్రభుపాద ఏం చెప్తున్నారు? మనము శరణం ఇది చెప్తున్నాను చూసారా, ఒక చోట ఉంటున్నాము అంటే ఏంటిటంటే మనము భగవంతుని యొక్క శరణం పొంది ఉంటున్నంట. ఆ గోడలు ఎలాంటి గోడలు ఉన్నాయి, ఎలా ఉంది అది కాదట. మనం శ్రీ కృష్ణుని ఎంత ఆశ్రయించి ఉన్నాము అనేది అవసరంట. అది అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభుపాద ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా, అంతకు ముందు ఉన్న ప్లేస్ లో అయినా, 14వ ఫ్లోరిడ్ బిల్డింగ్ లో ఉన్నా, ఇప్పుడు ఈ ఏం ప్లేస్ చెప్పాము బోరిలో, అక్కడ ఉన్నా సరే ఒకటే ఇదిట. అయితే భక్తి వేదాంత స్వామి చెప్తారట, ప్రతి చోటు నా నివాసమే. కానీ మనం ఎప్పుడైతే కృష్ణుడిని ఆశ్రయించామని అనుకుంటాం అప్పుడు ఈ జగత్తంతా శూన్యంట. శిక్షాష్టకంలో మనం చదువుకున్నాం, గుర్తుందా? ఒక చోట జగత్ శూన్యం. కృష్ణుని యొక్క ఆ శరణం తీసుకోకపోతే యుగాయితం నిమేషేన చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేన మే. మనం ఒకవేళ ఆ కృష్ణుని యొక్క ఆశ్రయం తీసుకోకపోతే గనక, లేకపోతే ఒకవేళ కృష్ణుడి మీద మనకి ఇది లేకపోతే గనక ఆ విరహంలో వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఈ జగత్ అంతా శూన్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక కృష్ణ భక్తుడికి ఎట్లా అంటే ప్రతి చోట ఆయన నివాసమే. కాకపోతే మనం కృష్ణ శరణంలో ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఎవరు చదువుతారా? నాగచంద్రిక మాత చదవండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. స్వామీజీ బోరిలోని మేడపై గల కొట్టుగదిలోకి మారగానే వార్త అధిక శాతం పారాడాక్స్ ఫలాహారశాలలోని వ్యక్తుల సంభాషణల వలన ఒకరి నుండి మరొకరికి అలా చాలా మందికి తెలిసిపోయింది. వారితో పాటు కలిసి కీర్తన చేయుట కొరకు క్రమంగా జనం రావడం ఆరంభించారు. స్వామీజీ వద్దకు వచ్చే కొత్త వారిలో అధిక సంఖ్యాకులు స్థానిక వాద్యకారులు, కళాకారులే అయినందున భక్తి వేదాంత స్వామి చెప్పే తత్వం కంటేను వారి దివ్య సంకీర్తనమే అధిక ఆసక్తిని కలిగించుట చేత సంగీతంతో కూడిన కీర్తన బోరీ ప్రజలలో ప్రత్యేకంగా పేర్కొంది. ప్రతి ఉదయం వారు డేవిడ్ అలెన్ కు, రాబర్ట్ నెల్సన్ అనే యువకునికి, ఇతర మరో యువకునికి శ్రీమద్ భాగవతాన్ని బోధించేవారు. మరికొన్నిసార్లు ఆసక్తి ఉన్న వారికి వంట చేయటం కూడా నేర్పుతుండేవారు. ఇదంతా చదివారు కదా మాతాజీ. వారితో వ్యక్తిగతంగా సంభాషించుటకు ఆసక్తి చూపే జిజ్ఞాసులలో మరియు చదివారు ఇదంతా? అంతవరకు చదివారు. ఆధునికుల దగ్గర చదవాలి. చదవండి. ఆధునికులు నివసించే ధనిక ప్రాంతాలలో నిర్వహించినట్లే ఇక్కడ కూడా భక్తి వేదాంత స్వామి సాయంకాలపు సమావేశాలను సోమ, బుధ, శుక్రవారం
శుక్రవారాల్లో నిర్వహించేవారు. ఈ గది వారి నెరిగిన వారికి దూరంగా బోరిలో ఉంది. వారు తమ గదికి వెళ్ళాలంటే ముందుగా ఆ గది భవనపు గుమ్మం ఎదుట మత్తెక్కి నిద్రిస్తున్న వారిని తరచూ దాటుకుంటూ వెళ్ళాలి. 4 అంతస్తుల మెట్లను ఎక్కి వారు గదికి చేరుకునే లోపల కనీసం అరడజన మత్తెక్కి ఉన్నట్టు మందుబాబులను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుండేది. కానీ వారు అలా వెళ్ళి హిప్పీలతో పాటు కూర్చుని స్వామీజీ కీర్తనను చేస్తుంటే చూడటం అంతా ఎంతో క్రొత్తగా ఉండేది. వారి గది మసక వెలుతురుతో ఉండేది మరియు వారు అగరవత్తులను వెలిగించేవారు. చాలా మంది సందర్శకులు వస్తూ వెడుతూ ఉండేవారు. బోరిలో భక్తివేద హరే కృష్ణ. సరే కానీ చదివేయండి. బోరిలో భక్తి వేదాంత స్వామికి గల స్నేహితులందరూ దాదాపు సంగీత కళాకారులు లేదా కళాకారుల స్నేహితులు. వారికి సంగీతం అంటే ఎంతో మక్కువ. సంగీతం, మాదక ద్రవ్యాలు, మగువలు, ఆధ్యాత్మిక ధ్యానం వారికి కావాలి. భక్తి వేదాంత స్వామి హరే కృష్ణ మంత్రాన్ని సంగీత మరియు ధ్యాన రూపంలో అందించేవారు. దానితో వారు సహజంగానే వారి పట్ల ఆసక్తిని కనపరిచేవారు. సూపర్ హరే కృష్ణ. సూపర్. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. మనం అందుకనే మనకి చెప్తారు చూసారా, క్లాస్ లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా సరే మనం చెప్పాలి, ప్రచారం చేయాలి అంటేను ఎవరికైనా సరే ప్రచారం చేయాలని. ఇలాగ శ్రీల ప్రభుపాద కూడా అక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు కదా, డేవిడ్ అల్లెన్, రాబర్ట్ నెల్సన్. వాళ్ళిద్దరికి శ్రీమద్ భాగవతం చెప్తూ ఉండేవాళ్ళట. అలా కొంచెం కొంచెం అలా ఉంటూ ఆ గదిలోకి వస్తూ రావాలంటే ఎట్లా అట, ఒక 6 ఇలాగా మత్తులో ఉండి తూలిపోతూ ఉంటారు చూసారా, వాళ్ళని దాటుకొని మరి రావాల్సి వస్తూ ఉండేదిట. అయితే అలా వెళ్ళడము కూర్చోవడం కూడా ఆ భజన, ప్రభుపాద చేసే భజన అది చూస్తుంటే చాలా కొత్తగా అనిపించేదిట. అక్కడంతా లైట్లు అంతగాని ఏమి ఉండవు కదా, కొంచెం తక్కువ ఇది ధనవంతులు ఉన్న ప్లేస్ కదా. అక్కడ వెలుతురు కూడా ఎక్కువ ఉండేది కాదుట, మసకగా ఉండేదిట. ఈ అగరబత్తులు మాత్రం వెలిగిస్తూ ఉండేవాళ్ళట. అలాగా వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలాగా ఈ బొరిలో మనకి శ్రీల ప్రభుపాద చెప్తూ ఉన్న దానికి ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అందరికీ తెలిసిందనమాట. సంగీతం అంటే ఎవరెవరికైతే ఇష్టం ఎక్కువ ఉంటుంది చూసారా, వాళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాద కీర్తనకు వచ్చి డాన్సులు చేస్తూ ఉండేవాళ్ళట. అయితే నిజంగా ఎలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అంటే ఈ మాదక ద్రవ్యాలు, మగువలు ఇవి ఉన్న వాళ్ళకి ఎక్కువగా కావాలి అన్నమాట. సో అందుకనే శ్రీల ప్రభుపాద ఏం చేశారు, హరే కృష్ణ మహామంత్రాన్ని సంగీతంలోను అంటే డాన్స్ చేయడానికి కీర్తన లాగా దాన్ని, మరియు ధ్యాన రూపంలో అందరూ కూర్చొని ధ్యానం మెడిటేషన్ చేయడానికి మనం రోజు ఇప్పుడు ఎట్లా అయితే చాంటింగ్ చేస్తూ ఉన్నామో అలాగా అందించారట. అలా చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆయన మీద ఆసక్తి చూపించి చేస్తూ ఉండేవాళ్ళట. సూపర్ గా ఉంది కదా. నెక్స్ట్ ఎవరైనా చదవండి. ఇప్పటి వరకు ఎవరు చదవలేదా? నేను చదవలేదు మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి. హరే కృష్ణ. దండవత్నం. ధన్యవాదాలు. శ్రీల ప్రభాదికి జై. బోరిలోని ప్రజలకు నాదమే బ్రహ్మము మరియు బ్రహ్మమే నాదము. సంగీతం ధ్యానంలో లీనమవ్వాలనుకుంటారు. కానీ భక్తి వేదాంత స్వామి ఉద్దేశంలో భగవన్నామం లేని సంగీతం ధ్యానం కాదు. అది కేవలం ఇంద్రియతృప్తి మాత్రమే, లేక మరేదో ఆకర్షణీయమైన నిరాకార ధ్యానం అవుతుంది. సంగీత కళాకారులందరూ వాయిద్యాలను వాయిస్తూ తనతో పాటు సంకీర్తనం చేయడం, తాను చేస్తుంటే వినడం, తాను పాడుతుంటే వారు అందుకొని పాడటం వారికి ఆనందం కలిగించేది. కొందరు రాత్రంతా ఎక్కడో తమ వాయిద్యాలను వాయిస్తూ గడిపినను ఉదయాన్నే వారి వద్దకు వచ్చిన స్వామితో కలిసి పాడేవారు. వచ్చిన వారి దృష్టి వారు ఎప్పుడూ మరల్చేవారు కాదు. నిజానికి వారు వారికి నిజమైన నాదాన్ని ప్రసాదించారు. వేదాలలో భౌతిక సృష్టిలోని ప్రథమ తత్వమే శబ్దమని చెప్పబడింది. నాదానికి మూలం భగవంతుడు సనాతన పురుషుడు. ప్రజలందరూ భగవంతుని సాకారమైన దివ్య నామాన్నే కీర్తించాలని గట్టిగా చెప్పేవారు. వారు జాజ్ విధానంలో పాడిన, జానపదంలో లేక రాక్ సంగీతంలో పాడిన, భారతీయ ధ్యాన పద్ధతిలో ఎలా పాడినా పర్లేదు. వారు హరే కృష్ణ మంత్రాన్ని గానం చేసినచో చాలు, అందులో ఏ విధమైన భేదము ఉండదు. భక్తి వేదాంత స్వామి వారు నివసించిన చోట మరియు వారు నడిచే చోట పక్కన నివసించి ఇరుగు పొరుగులు అనుకూలంగా లేనప్పుడు వారెప్పుడూ చిరాకు పడేవారు కాదు.
తరచూ చాలా మంది బోరి మత్తెక్కిన మందుబాబులు వారి గుమ్మం ముందు నిద్రపోతున్ననో ఒళ్ళు మర్చి ఉండేవారు. వారిని దాటి వెళ్ళవలసి వచ్చేది. కొన్నిసార్లు బాగా తాగిన తాగుబోతులు నడుచుటకు చేతగాక వారిని ఢీకొట్టేవారు. లేక ఎవరో ఒకరు ఏదో అర్థం కాని మాటలను గొనుగుతుండేవారు. లేక వారిని చూచి నవ్వుతుండేవారు. మరికొందరు మర్యాదస్తులు స్వామీజీ బోరిలోని 94వ ఇంటి లోపలికి ప్రవేశించుచున్నప్పుడు లేక బయటికి వెళ్తున్నప్పుడు చేతిలో గౌరవపూర్వకంగా సంజ్ఞ చేసేవారు. దాని నుంచి ప్రక్కకు తప్పుకొని తమకు దారి విడిచేవారు. తమ పట్ల గౌరవం చూపించినందుకు వారికి ధన్యవాదాలను తెలుపుతూ వారు ముందుకు సాగిపోయేవారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎంత మంచిగా చెప్తున్నారు. మనం ఏదైనా సరే మనం విద్య నేర్చుకున్నాం చూసారా, అది ఆధ్యాత్మిక విషయంలోనూ భగవంతుని దానికి ఉపయోగపడినప్పుడు అది విద్యే కాదుట. అలాగే ఈ సంగీత వాయిద్యాలు వాయించే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. డాన్స్లు అవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు పబ్బుల్లోనూ వాటిల్లోనూ ఇవి చేస్తూ ఉంటారు కదా. అలా చేయడం అనేది ఏంటంటే వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం చేస్తూ ఉన్నారని. అయితే వాళ్ళు ఆ సంగీత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాయిద్యాలు చేస్తూ శ్రీల ప్రభుపాద ఎప్పుడైతే కీర్తన చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా వచ్చి అక్కడ దాంతోటి ప్రభుపాద ట్యూన్ కి నచ్చిన అంటే సరిపోయేటట్టుగా వాళ్ళు వాయిస్తూ ఉండేవాళ్ళట. సో అట్లాగా ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దృష్టిని కొంచెం ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తూ ఉండేవాళ్ళట. అయితే అలా చేస్తూ చెప్పారని. అయితే మనకి వేదాల్లో ఫస్ట్ ఏంటిదంటే శబ్దం. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికైనా ఐడియా ఉందా? నుంచి బ్రహ్మదేవుడికి వచ్చిందని చెప్పారు కదా మాతాజీ, కాదా? భగవంతుడి హృదయం నుంచి ఆకాశం నుంచి శబ్దం అన్నమాట. అక్కడి నుంచి వాయువు వచ్చినప్పుడు వాయువు అది తీసుకొని వస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి శబ్దం వినిపిస్తుంది చూసారా, మనకి వినిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆకాశము, అందులోంచి శబ్దం వస్తుంది. ఈ వేదాల్లో వాటిల్లో చెప్తారు. మనకి సెకండ్ క్యాంటో ఆఫ్ భాగవతంలో సృష్టి గురించి వాటన్నిటి గురించి చెప్పినప్పుడు చెప్తారు. మనం భాగవతం క్లాస్ లో చెప్పుకున్నాం. అయితే ఆ శబ్దం మనకి అలా వినిపిస్తుంది కదా. నాదం అనేది ఏదైతే ఉందో దానికి మూలం భగవంతుడు. అయితే భగవంతుడు ఎవరు అని మనకు తెలుసు, సనాతన పురుషుడు. సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నారు. భాగవతంలో చెప్తారు మనకి ఎప్పుడో జన్మాద్యస్యత అని భాగవతంలో ఫస్ట్ శ్లోకంలో ఉంది. భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నారు అని, ఆయనే ఏమేం చేశారు అని అన్ని చెప్తారు. సో అట్లాగా జనాలందరూ కూడా ఏంటంటే భగవంతుడి నామాన్ని కీర్తించాలి అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. మీరు ఎలాంటి ట్యూన్ లో అయినా పాడండి, కానీ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయండి అని. జాజ్ విధానం అంటే అది ఒక ట్యూన్ అన్నమాట. అది పాడడంలో గాని, లేకపోతే జానపదంలో పాడడం గాని, రాక్ మ్యూజిక్ లో పాడడం గాని, ఏదైనా పద్ధతిలో పాడండి పర్వాలేదు, కానీ దానిలో హరే కృష్ణ మంత్రాన్ని మీరు గానం చెయ్యండి అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ మనం హరినామ చింతామణి చదువుకున్నప్పుడు అందులో చెప్తారు హాస్యం హేళనంశ అని ఒక శ్లోకం ఉంది. అంటే మనం హాస్యంతో మాట్లాడినా, ఎవరినన్నా హేళన చేస్తూ మాట్లాడినా, ఏం చేస్తూ మాట్లాడినా సరే హరే కృష్ణ మంత్రాన్ని మనం చదువుతూ ఉంటే మనకి మామూలుగా జపం ఎలా చేస్తూ ఉంటే వస్తుందో అదే ఫలితం వస్తుంది అని. కాకపోతే మనం ఏంటంటే హరే కృష్ణ మంత్రాన్ని మనం చదవాలన్నమాట. భగవంతుడి నామాన్ని మనం పలకాలి. కానీ ఈ కలహయుగమైన కలియుగంలో ఏంటంటే మనము భగవంతుడి నామాన్ని తీసుకోవడానికే మనం కష్టపడిపోతూ ఉంటాంట. ఆ కొంచెం మాట అనేది నోట్లోంచి పలకడానికి మనకి కష్టమైపోతూ ఉంటుందని అందుకని మనము చాలా ఏమంటారంటే మందాసు మందమతయో మందభాగ్యో ఉపహృత. అందుకని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే సింపుల్ హరినామాన్ని మనకి బోధించారనమాట కలియుగం కోసం అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ బోరిలో అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లాగటంటే వాళ్ళు అంత మత్తెక్కి ఒళ్ళు మైమరిచిపోయి ఉంటారట. వాళ్ళు ఒక్కొక్కప్పుడు శ్రీల ప్రభుపాద వస్తున్నప్పుడు కావాలని తవ్వేయడం గాని, చేయడం గాని, లేకపోతే ఏమేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం గాని చేస్తూ ఉండేవాళ్ళట. కానీ కొంతమంది ఏం చేసేవాళ్ళట, స్వామీజీ అంటే కొంచెం గౌరవంతో మర్యాదతోటి సైగ చేసేవాళ్ళట. ఏదో ఇట్లానో ఏదో చేస్తారు కదా, వాళ్ళ సైగలు చేయడమో, ఇట్లానో దండం పెట్టడమో
ఏవో అట్లాగా గౌరవప్రదంగా ఆయనకి సైగ చేస్తూ చూపించేవాళ్ళట. ధన్యవాదాలు కూడా చెప్తూ ఉండేవాళ్ళట ఒక్కొక్కప్పుడు. చెప్పి వెళ్ళిపోతూ ఉంటూ ఉండేవాళ్ళట కొంతమంది. నెక్స్ట్ ఎవరు చదవాలి? ఎవరు చదవలేదు మాతాజీ ఇప్పటి వరకు? మళ్ళీ చదవచ్చా మాతాజీ మేము కొంచెం? అదే ఇప్పుడు ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే చదవండి, లేకపోతే వేమూరి భవానీ మాతాజీ చదువుతారా? వివో సుభాష్. శ్రీ ప్రభుపాదికి జై. సరే. స్వామీజీ కాషాయ రంగు దుస్తులను ధరించి చేతిలో గొడుగును మరియు గోధుమ రంగు చేతి సంచిని పట్టుకొని నడిచి వెళుతున్న ఈ కొరసగా కనిపించే వృద్ధుడైన భారతీయ సాధువుని గురించి కోరిలోని కొంతమంది వ్యక్తులకు మరియు ఇతరులకు బాగా తెలుసు. తెల్లని విశాలమైన శాలువను మడతలుగా కప్పుకొని భక్తి వేదాంత స్వామి గంభీరంగా, దాదాపు విషాదంగా అర్ధ పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. వారి వెనుక ఒక చిన్న కిటికీ లాంటి ఒక అర ఉంది. అక్కడ కుండీలలో పూల మొక్కలు ఉన్నాయి. పై విధంగా కనిపిస్తున్న అట్టి ఛాయాచిత్రాన్ని మరియు వ్యాసం ది విలేజ్ వాయిస్ అనే జూన్ సంచికలో ప్రచురింపబడింది. ఆ వ్యాసము ఇలా కొనసాగింది. గుహ్యమైన పశ్చిమం మరియు వ్యవహారికమైన తూర్పుల సంగమమైన ఏసీ భక్తి వేదాంత స్వామి మరియు వారి అమెరికా శిష్యుల మధ్య గల విచిత్రమైన వైరుధ్యము స్పష్టంగా వ్యక్తమవుతుంది. స్వామీజీకి 70 సంవత్సరములు. సంస్కారం గల మంచి ఉన్నత విద్యావంతుడు. వారు సంవత్సర కాలంగా ఇక్కడ శాంతి, సద్భావము, దేవుని సన్నిధి వంటి వాటిని బోధిస్తున్నారు. అది కార్యరూపం దాల్చుటకు అమెరికాలో తన అమెరికన్ చర్చి ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించుటకు నిధులు సమకూర్చుకోవాలనుకుంటున్నారు. వారి బోధనల వలనే వారు కూడా మంచి వివేకవంతులు. నిజాయితీగా సూటిగా మాట్లాడతారు. పవిత్ర భగవన్నామ సంకీర్తన ద్వారా మానవులు భగవంతునికి చేరువ కాగలరనేది వారి ప్రధాన బోధన. చాలా వరకు భారతదేశాన్ని ఆవరించిన భగవంతుడు లేడని భౌతిక రోగమూలాన్ని పెకిలించడానికే స్వామీజీ అమెరికా వచ్చారు. వారు యథార్థవాది, ఆచరణ సాధ్యమైన అభిప్రాయాలు, విధానం కలవాడు. ప్రపంచంలో భగవంతుని మందిర నిర్మాణానికి నిధులు ఎక్కడైనా కలవంటే అది ఎక్కడేనని అంటారు. ప్రతి ఒక్కరికి, చివరికి స్త్రీలకు కూడా ప్రవేశం ఉండే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని అమెరికాలో స్థాపించాలని స్వామీజీ కోరుకుంటున్నారు. హరే కృష్ణ మాతాజీ. ఏం ధన్యవాదాలు. కోరుకున్నారు? అందరూ చిన్న పిల్లలు, పెద్దలు, ఆడవారు అందరూ కూడా కృష్ణ చైతన్యంలో జాయిన్ అవ్వాలన్నమాట. అందుకని శ్రీల ప్రభుపాద ఇచ్చేశారు. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాద ఎలా ఉన్నారో చూడండి. కాషాయ రంగు బట్టలు వేసుకొని ఉన్నారట, చేతిలో ఒక గొడుగుందట, గోధుమ రంగుది సంచి పట్టుకొని ఉన్నారట. ఏంటి ఆ సంచి? జపమాల పట్టుకొని ఉన్నారనమాట. ఆయన వృద్ధుడు, ఒక సాధువులాగా ఉన్నారట అని అది చెప్తూ, ఇక్కడ ఆయన గురించి ఇక్కడ బోరిలో చాలా మంది వ్యక్తులకు అందరికీ తెలిసిపోయింది అనమాట. ఈ స్వామీజీ ఇండియా నుంచి వచ్చారు, ఒక ఆధ్యాత్మిక టీచర్ అన్నమాట అని అందరికీ తెలిసిపోయింది. శ్రీల ప్రభుపాద ఒక శాల్వా వేసుకునేవారట, మడతలుగా కప్పుకొని భక్తి వేదాంత స్వామి గంభీరంగా ఉంటూ ఉండేవారట. అంటే అర్ధ పద్మాసనం అంటే ఒక కాలు పైకి వేసుకొని ఒక కాలు కిందకి. పద్మాసనం అంటే బాస్పెట్లో వేసుకోవడం కదా. అర్ధ పద్మాసనం అంటే ఒకటి కిందకి వేసుకొని అలా కూర్చొని ఆయన గంభీరంగా కనిపిస్తూ ఉండేవాళ్ళట. ఆయన ఉంటున్న రూమ్ లో ఒక చిన్న కిటికీ లాంటిది ఉండేదని, పూల మొక్కలు కూడా ఉండేవని అలా చెప్తూ అంటే ఒక ఛాయాచిత్రం మరియు వ్యాసం అందులో రాశారట. ది విలేజ్ వాయిస్ అని ఒక జూన్ పత్రికలో రాశారట. అందులో ఇలా రాయబడి ఉందట. ఏమని అంటే శ్రీల ప్రభుపాద కొన్ని వ్యాసాలు కూడా రాస్తూ ఉండేవారు కదా, వాటిని కూడా ప్రచురణ చేస్తూ ఉండేవారు. సో అందులో ఆయన పిక్చరము అట్లా ఉండేదిట. దాని గురించి ఇక్కడ రాశారట. ఏమని రాశారు అంటే, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద తన శిష్యులు, అమెరికా శిష్యులతోటి ఉంటూ ఉన్నారని, ఆయనకి 70 years అని, మంచి సంస్కారం గల వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు అని, అయితే సంవత్సర కాలంగా ఆయన ఉంటూ ఉన్నారని, శాంతిగా ఉంటారని, దేవుడి సన్నిధి గురించి మిగతా అందరికీ బోధిస్తూ ఉంటారని, ఇలా అన్ని చెప్పి అందులో రాసి పెట్టారనమాట. నిజాయితీ గల వ్యక్తి అని, ముక్కుసూటిగా మాట్లాడతారని, భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని సంకీర్తన ద్వారా అందరికీ ప్రచారం చేయడానికి వచ్చారు అనేసి చెప్తున్నారు అన్నమాట.
అందులో రాశారట. ఆ ఆ పత్రికలో రాశారు కదా, వ్యాసంలో రాశారట. ఇక్కడ ఈ వర్డ్స్ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టారు చూడండి. ఎందుకు వచ్చారట? అక్కడ వాళ్ళందరినీ కూడా మార్చడానికి వచ్చారు. ప్రపంచంలో భగవంతుడి మందిర నిర్మాణానికి నిధులు ఎక్కడైనా కలవంటే ఎక్కడ ఉంటాయట? అది ఇక్కడే అని ప్రభుపాద ఆయన అర్థం చేసుకొని తీసుకున్నారు. అని ఎక్కడ వస్తుంది అంటే కృష్ణ కాన్షియస్ మూమెంట్ లో అన్నమాట. అలా మూమెంట్ లో అందరూ జరగాలి, అందరూ రావాలి, ప్రతి ఒక్కళ్ళు అందులో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి స్వామీజీ కోరుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇంకా కొంచెం చదవండి ఎవరైనా. తర్వాత హరే ఎవరైతే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం మాతాజీ. మాతాజీ చదవండి. నేను చదువుతున్నాను మాతాజీ. జగద్గురు శిల ప్రభుపాదకి జై. పై వ్యాసాన్ని హోవార్డ్ స్మిత్ అనే ఒక వార్తా విలేకరి వ్రాసాడు. వారికి వారి పరిచయస్తుడు ఒకరు టెలిఫోన్ చేసి, భారతదేశం నుండి వచ్చిన ఒక ఆసక్తికరమైన పవిత్ర వ్యక్తి, ఒక వ్యక్తి బోడిలోని అక్కడికి వ్యక్తిగా వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ ఉంటుందని కొంచెం. భావిస్తున్నాను. మరియు వారు బృహత్తరమైన ఆధ్యాత్మికోద్యమాన్ని ప్రారంభించబోతున్నారని హరే కృష్ణ మాతాజీ. మరియు వారు బృహత్తరమైన ఆధ్యాత్మికోద్యమాన్ని ప్రారంభించబోతున్నారని అనుకుంటున్నాను. హోవార్డ్ స్మిత్ దానితో నేను అక్కడికి వెళ్ళాను. మెట్లెక్కి ఒక చిత్రమైన కళాకారుడు ఉంటున్న ఆ మేడపై గదిలోకి ప్రవేశించాను. గదికి వెనుక భాగంలో ఒక చిన్న తెర కట్టబడి ఉంది. భారతదేశంలోని మద్రాసి వస్త్రం లాంటి దానితో తెర కట్టబడి ఉంది. లోపలికి తొంగి చూడాలని నిర్ణయించుకుని చూడగా స్వామి భక్తి వేదాంత కాషాయ దుస్తులను ధరించి అర్ధ పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. వారి నుదుట మరియు ముక్కుపై తిలకం గుర్తు ఉన్నది. వారి చెయ్యి జపమాల సంచిలో పెట్టబడి ఉంది. వారు ఎంతో గంభీరంగా కనిపించినా వారి దగ్గరకు సులభంగా వెళ్ళవచ్చు అని అనిపించింది. నేను హలో అని పిలిచాను. వారు నా వైపు చూశారు. మీరేనా స్వామి భక్తి వేదాంత అన్నాను. అవును అన్నారు. నేను హోవార్డ్ స్మిత్ ని అన్నాను. చదవనా మాతాజీ? చదవండి, పారాగ్రాఫ్ చదవండి. తరువాత మేమిద్దరం కూర్చుని చర్చించుకోసాగాము. నాకు అప్పుడు వారు అంటే ఎంతో ఆసక్తి ఏర్పడింది. అంటే నేను పూర్వం ఎంతో మంది స్వామీజీలను కలుసుకున్నాను, కానీ వారి పట్ల అంతగా నాకు ఆసక్తి కలగలేదు. వారందరినీ ఒకేలా భావిస్తూ భారతదేశంలోని స్వామీజీలు అని చెప్పడం బాగుంటుందని భావిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, భారతదేశం బాగుండదు. మాతాజీ. వారందరినీ ఒకేలా భావిస్తూ భారతదేశంలోని స్వామీజీలు అని చెప్పడం బాగుండదని భావిస్తున్నాను. ఎందుకంటే వారు ఎంతో సరళమైన వ్యక్తి మరియు వారిలో నాకు నచ్చిన అంశం కూడా అదే. వారు నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడమే కాకుండా వారు గొప్ప విశాల హృదయులు మరియు నిజాయితీ పరులుగా కనిపించారు. అమెరికాకు వారు క్రొత్త వారవడం చేత కొన్ని విషయాల్లో నా సలహాను కూడా అడిగి తెలుసుకునేవారు. చాలా మంచిది, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే శ్రీల ప్రభుపాద ఎలా ఉన్నారు ఇందాక? హరే కృష్ణ. ఒక ఎస్సే రాశారు కదా, ఆ ఎస్సేని ఎవరు రాశారు? హోవార్డ్ స్మిత్ అనే విలేఖరి, జర్నలిస్ట్ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో, ఆయన రాశాడట. అయితే ఒక అతను అయితే ఈయన ప్రభుపాదని చూడాలనుకున్నాడు అనమాట. పరిచయస్తుడు టెలిఫోన్ చేసి భారతదేశం నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు, గోరీలో మేడపైన గదిలో నివసిస్తున్నారని చెప్తే, సరే అక్కడికి వెళ్ళాలి, చూడాలి అనిపించి వెళ్తాను అని ఆ హోవార్డ్ ఎవరైతే ఉన్నారో ఆ విలేకరి తన మిత్రుడితోటి చెప్పాడట. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇవి అన్ని కలుపుకొని, ఆయన ఎలాంటి మనిషి అన్ని కనుక్కొని తెలుసుకున్నాడు. అయితే హోవార్డ్ స్మిత్ వెళ్ళాడు అనమాట. శ్రీల ప్రభుపాద ఉండే ప్లేస్ కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎవరు చెప్తున్నారు? హోవార్డ్ స్మిత్ చెప్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళాడట. వెళ్తే శ్రీల ప్రభుపాద ఉంటున్న ప్లేస్ కి వెళ్ళి మెట్లెక్కాడట. కళాకారుడు అంటే 64 కళలు అనమాట. కళాకారుడు అంటే డ్రాయింగ్ వేసే వాళ్ళు అవ్వచ్చు, మాట్లాడే వాళ్ళు అవ్వచ్చు, డిబేట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, డాన్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు,
వాయిద్యాలు వాయించే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అన్నమాట కళాకారుడు అంటారు. సో అక్కడ ఒక కళాకారుడు ఉన్నాడు అని అనుకున్నట. ఎవరా కళాకారుడు తీరా వెళ్ళి చూస్తే ఒకటి కర్టెన్ లాగా కట్టబడి ఉందిట. అది ఏంటిటంటే మద్రాసి వస్త్రం లాంటిది ఆ క్లాత్ తోటి కట్టబడిందట. అక్కడికి లోపలికి తొంగి చూసట, కానీ ఈజీగానే వెళ్ళగలిగాడట. అర్ధపద్మాసనం వేసుకొని శిల ప్రభుపాద కూర్చున్నారట. ముక్కు మీదకి తిలకం అంటే ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా, అలా తిలకం పెట్టుకొని జపమాల చేతిలో ఉంది, పెట్టుకొని ఉన్నారట. ఈయన వెళ్ళి హలో అని పలకరించారు. మనం ఏం చెప్తాం ఇప్పుడు? హరే కృష్ణ అంటాం. హరే కృష్ణ అంటాం. మనము హలో అనొద్దు అనమాట, హలో హలో అని. అయితే నేను ఒకసారి ఎక్కడ ఎవరి దానిలో విన్నాను, ఎవరి లెక్చర్ లో విన్నానో మరి గుర్తులేదు నాకు. మనందరం కూడా చాలా మంది అసలు మనం కల్పించినప్పుడు చూడండి, మన చిన్నప్పుడు రామ్ 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 రామ్జీ అట్లాగా మాట్లాడతాం కదా, బాగున్నారా అలా పలకరిస్తాం. కానీ ఇప్పుడు వచ్చిందే ఈ హలో అని. అసలు హలో స్పెల్లింగ్ ఏంటి తెలుసా ఎవరికన్నా? HELLO ఆ, డబుల్ ఓ పక్కకు పెట్టి మా ముందు ముందు హెల్ చెప్పండి మాతాజీ. హెల్ అవునా? HELL హెల్ ఆ ఓని కొంచెం నరకం. పక్కకి జరిపితే ఆ అవులే ఓని కొంచెం అవులే సారీ కాదు కాదు, అదేనా? అది కూడా హెల్లే, HEL. HELL ఉంచి ఓని కొంచెం పక్కకి జరపండి, అప్పుడు చదివితే ఎట్లా వస్తుంది? హెల్ ఓ ఆ మనం హెల్ ఓ ఎవరినైనా పిలవాలి, ఆ ఓ ఇట్రా అని పిలుస్తాం కదా, హలో హలో అన్నప్పుడు ఓ అనో లేకపోతే ఓ ఇట్రా అని చెప్పు పిలుస్తాం కదా. అవును. అంతెందుకు కూరలు వాడు వెళ్తుంటే ఏవో కూరలు బిరా అని పిలుస్తాం కదా మనం. అయితే అలాగా హెల్ ఓ అంటేట, హెల్ అంటే నరకాన్ని, ఓ నరకాన్ని రా అని పిలుస్తున్నట్టు మనం హెలో అంటే. బాగుందా మీనింగ్ దానికి? అవును. కాబట్టి హెలో అన్నద్దుట, హెల్లో అంటారు కదా చాలా మంది. అంటే ఆ, అక్కడ అట్లా మాట్లాడుతున్నప్పుడే హెల్ అంటే నరకం రా అని పిలుస్తున్నట్టుట. అందుకని హెల్లో అనద్దుట, హెలో అది. సో కాబట్టి నాకు అప్పటి నుంచి ఎవరన్నా హలో అంటుంటే నాకు అదే గుర్తొస్తుంది. కాబట్టి మనం ఎవరిని పిలవాలి ఎప్పుడైనా? నరకానికి ఎవరం వెళ్ళాలనుకోం కదా. అలాంటప్పుడు కృష్ణ అంటే ఏమైంది, రామ్ రామ్ అంటే ఏమైంది, రాధారాణి అంటే ఏమైంది, రాధే రాధే. హరే కృష్ణ అంటే ఏమైంది అసలు? అవునా? అసలు నమస్కారం అంటే ఏమైంది? ఆ చాలా హెలో అనే బాగుంటుంది. కదా, హెలో అనే పదమే ఎందుకు వాడాలి అని. కానీ ఇది ఎవరు చెప్పారు నాకు ఐడియా రావట్లే. ప్రణవానంద ప్రభు చెప్పారా, గౌరంగ దర్శన్ ప్రభు చెప్పారా, ఎవరు చెప్పారో గుర్తు రావట్లే. కానీ వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్పారు. సరేనా? ప్రణవానంద ప్రభు కూడా చెప్పారు మాతాజీ ఒక్కసారి. చెప్తారా? అదే ఒకసారి వాళ్ళిద్దరు ఎవరు మరి చెప్పారు? అంటే అందరూ చెప్తుంటారు, కానీ ఆ నేను వినేందుకు ఎప్పుడో ఆ ఒకసారి. సరే. అదే నేను ఎవరి లెక్చర్ లో విన్నానని గుర్తు రావట్లేదు వాళ్ళ పేర్లు. కొంతమంది అయితే కొన్నిసార్లు గుర్తు పెట్టుకుంటాను, కొన్నిసార్లు గుర్తుండవు. సో ఇలా కాబట్టి ఈయన వచ్చి హెలో అని పిలిచాడట. అయితే పిలిచి మీరేనా భక్తి వేదాంత స్వామి అన్నట్టు. అంటేను అవును అన్నాడు. అప్పుడు తన గురించి పరిచయం చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు కూర్చొని కాసేపు చర్చించుకున్నారు, అన్ని విషయాలు చెప్తున్నారు అనమాట. తర్వాత ఏం చేశారు, ఇతనికి ఎట్లాగా ఏమనిపించింది అనేది తర్వాత రాద్దాము, చదువుదాము. ది విలేజ్ వాయిస్ వ్యాసాలు ఎలా రచించారు, ఏం చేశారు అనేది రేపు చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఇంకొకసారి హలో అనే పదం యూజ్ చేయకండి. ఓకే, మాతాజీ ఇప్పుడు ఎక్కువ మనం హరే కృష్ణ అని పిలుస్తున్నాం. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవునికి జయ, నీతై గౌసితనాథ్ ప్రేమానంద. ఏంటి మాతాజీ? ఇప్పుడు ఎక్కువ మనం అయితే దీంట్లోకి వచ్చినాక హరే కృష్ణ